సింహరాశి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషించి తెలుసుకుందాం. మిథున రాశిలో సంచరించడము సింహరాశి జాతకులకు ఏకాదశ స్థానం అవుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. ఈ ఏకాదశ స్థానము గోచార రీత్యా శుభప్రదము. అంతేకాకుండా చతుర్థ భాగ్యాధిపతి అవుతున్నాడు అంగారకుడు. ఈ కాంబినేషన్ కూడాను యోగదాయకంగా ఉంది. గోచార రీత్యా ఏకాదశము, స్థానరీత్యాను కూడాను ఆధిపత్యం కూడాను యోగదాయకంగా ఉంది. కాబట్టి ఓవరాల్గా ఈ 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు అంగారకుడు ఈ సింహరాశి జాతకులకు బాగా కలిసి వస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. ఏంటయ్యా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో అంటే, ఆరోగ్యంగా ఉంటారు. మొట్టమొదటి విషయము, ఏకాదశంలో సంచరించడం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు దాదాపుగా ఉండవు. ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆది వ్యాధులు లేనట్టయితే మనిషి అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆనందంగా ఉంటారు. తర్వాత ప్రతి విషయం కూడాను మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అంటే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఏవైతే పనులు తలపెడతారో అనుకున్న సమయంలో పూర్తి కావడము, తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు అందడం మూలకంగా మీరు సంతోషంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, రాబడి పెరిగే అవకాశాలు కూడాను ఉంటాయి. కనుక కొత్త వస్తువులపై పెట్టుబడులు పెట్టడము, కొత్త వస్తువులను కొనడము, ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను సక్సెస్ రేటు బాగా ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. అంటే ధైర్యంతో సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ఏకాదశ స్థానంలో మీకు అంగారకుడు సంచరిస్తున్నాడు కనుక మీరు ధైర్య సాహసాలకు కొంత విజ్ఞతను, తెలివిని జోడించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అది మీరు చేస్తారు, కలిసి వస్తుంది. అంటే ఈ 54 రోజులు 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇక దాని తర్వాత 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అందులో 7 డిసెంబర్ వరకు రుజుమార్గంలో కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. 7 డిసెంబర్ నుంచి 21 జనవరి వరకు వక్రరీత్యా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మొత్తానికి కర్కాటక రాశిలో 20 అక్టోబర్ నుంచి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరించడము ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం మూలకంగా నష్టం వాటిల్లడము, స్థానచలనము, ఉన్నటువంటి చోటు నుండి వేరే చోటికి మీరు షిఫ్ట్ కావడము, ఉద్యోగస్తులకు ఉన్న కంపెనీ నుండి వేరే కంపెనీలోకి షిఫ్ట్ కావడము, లేదా మనం చేస్తున్నటువంటి పని లోపల అధికారులు కానీ యాజమాన్యం కానీ అసంతృప్తితో ఉండడం మూలకంగా మనకు వేరే పని అప్పజెప్పడము, ఇలాంటివి కొన్ని జరగడం మూలకంగా మీకు స్థానచలనమును పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా అనారోగ్య సమస్యలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, బాధ, భయము ఇవి కూడాను మీకు ఒక పక్కన ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు, బంధువులతో వైరుధ్యం, మనస్పర్ధలు ఏర్పడతాయి. ముఖ్యంగా నష్టము వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ద్వాదశ స్థానములో అంగారకుడు సంచరించడము నష్టానికి హేతు అవుతుంది. కాబట్టి నష్టం వాటిల్లకుండా మీరు చూసుకోవాలి. ఒకటి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత వృధా ఖర్చులను కట్టడి చేసుకోవాలి.
పదే పదే పనిని ఆలోచించడము, ఒకే విషయాన్ని ఆలోచించడం మూలకంగా మానసిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వీటన్నిటిని కూడాను మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల. వాహనముల మూలకంగా నష్టము, భూములు పెట్టుబడులు పెట్టడం మూలకంగా వాటితో మనస్పర్ధలు, డిస్ప్యూట్స్ ఏర్పడము, ఇలాంటివి ఎన్నో విషయాల లోపల మీకు అంగారకుడు ఇబ్బంది క్రియేట్ చేస్తాడు. కాబట్టి వీటిని అధిగమించడానికై మీరు సాయశక్తుల ప్రయత్నాలు చేసుకోవాలి. ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మీరు ముఖ్యంగా ఏం చేయాలి అని అంటే తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే సహనంతో, ఓపికతో మీరు నిర్ణయాలను తీసుకోవడము చాలా అవసరం. ఇక 21 జనవరి నుండి 3 ఏప్రిల్ వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 21 జనవరి నుండి 24 ఫిబ్రవరి వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 24 ఫిబ్రవరి నుండి 3 ఏప్రిల్ వరకు రుజుమార్గంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశి మళ్ళీ మీకు కలిసి వస్తుంది, ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 21 జనవరి నుండి దాదాపు 3 ఏప్రిల్ వరకు మళ్ళీ మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో సగభాగం వక్రరీత్యా, సగభాగము రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ మిథున రాశిలో సంచారము మీకు ఏకాదశ స్థానం అవుతుంది. ఇది బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ద్వాదశ స్థానంలో సంచరించినటువంటి సమయము మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. కనుక ఈ సమయంలో మీరు పరిహారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. తర్వాత ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. మీకు తప్పకుండా కలిసి వస్తుంది. ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ సమయం శుభం.